ప్రార్థన చేసుకుని వర్తమానం మొదలెట్టుకుందామండి. మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి. ప్రతి ఆదివారం తండ్రి ఇలాగా నీ సన్నిధిలో గడిపే సమయాన్ని ప్రభా సమయాన్ని గడిపేందుకు మమ్మల్ని సజీవ రెక్కల కింద నిలిపినందుకు మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి. నేను ఈ వాక్యం చెప్పుచుండగా తండ్రి ఇక్కడ నన్ను ఒక పనిముట్టుగా మాత్రమే నన్ను నిలబెట్టండి ప్రభా. నా నోటికి బోరగా మీరే ఉండండి. నన్ను మరుగుపరిచి మీరే మీ స్వరాన్ని వినిపించండి. మీ స్వరూపాన్ని కనిపింపజేయమని అడుగుతున్నాను తండ్రి. వినుచున్న వీరికి చెప్తున్న నాకు ఆత్మ సహాయాన్ని దయచే తండ్రి. స్తోత్రం నాయన. మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెప్పుచుండగా మీరు నా పక్కన నిలబడి నాతో మాట్లాడించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమె. ఈరోజు మనం నేర్చుకుపోయే అంశం అండి చింత. ఏంటండి? చింత. చింత అంటే చింతకాయల చింత కదండి. మన జీవితాల్లో చింతిస్తూ ఉంటాం కదా, బాధలు పడుతూ ఉంటాం కదా, ఏదైనా విషయం కోసం ఆందోళన చెందడం లేదా ఏదైనా విషయాల కోసం విచారణ చెందడం ఉంటాం కదండి. అలాంటి చింత అనమాట. చింత అంటే అర్థం ఏంటంటే ఆందోళన లేదా విచారణ లేదా దిగులు. మనం ఏదైనా ఒక విషయం కోసం మన జీవితకాలంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక చింత లేదా దిగులు ఉంటుందండి. అవునా కదండి? ఉద్యోగం లేదని చింతించేవారు ఉంటారు. ఉద్యోగం ఉండి అవి గవర్నమెంట్ నుంచి రాలేదని చింతించేవారు ఉంటారు. లేదా పెళ్లి కాలేదని చింతించేవారు ఉంటారు. పెళ్ళి అయితే పిల్లలు పుట్టలేదని, పిల్లలు పుడితే వాళ్ళు బాగా చదువుకోవట్లేదండి, వాళ్ళు బాగా చదువుకుంటే ఉద్యోగాలు రావట్లేదండి, ఉద్యోగాలు వస్తే పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతే మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడతలేదని ఈ లోక సంబంధంగా మనకి అనేక రకాల చింతలు ఉంటాయండి. అవునా కదండి? దేవుని బిడ్డలమైన మనకి కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో చింత లేదా జీవితంలో ఏదో ఒక వెలితి ఉంటాయండి. అయితే మన కోసం ఎవరు చింతిస్తున్నారు, మన కోసం ఎవరెవరు చింతిస్తున్నారు అనేది ఈరోజు మనం నేర్చుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 పేతురు భక్తుడు ఈ విధంగా సెలవిస్తాడండి. 5:7 1 పేతురు 5:7. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. చాలండి. మన గురించి ఎవరిని చింతిస్తున్నారండి? దేవుడు. ఆయన అంటే ఎవరక్కడ? పేతురు భక్తుడు ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? దేవుణ్ణి లేదా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఉద్దేశించి చెప్తున్నాడండి. మన కోసం ఎవరు చింతిస్తున్నారు? దేవుడు చింతిస్తున్నాడు. అవునా కదండి? ఆయన చింత ఎలాంటిదండి? మనకి మన పట్ల మనం మాట అంటలేదని, అంటే దేవుడి మాట, ఆయన తండ్రి బిడ్డలుగా ఆయన తండ్రిగా ఉండి ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయన మాట అనట్లేదని, ఆయన చెప్పినట్టుగా భక్తిగా జీవించలేకపోతున్నామని ఆయన చింతిస్తున్నాడండి. ఆయన చింత ఎప్పటి నుంచి ఉందండి? ఆది నుంచి కూడా ఆయన మనల్ని ఆదాము అవన చేసిన తర్వాత వారు ఆజ్ఞ అతిక్రమించి పండు తిన్న అప్పటి నుంచి కూడా ఆయన మన గురించి చింతిస్తూనే ఉన్నాడండి. ఆ చింత లేక దుఃఖము లేక పశ్చాత్తాపం అనేది నోవాహు దినాల్లో మనం ఎక్కువ చూస్తామండి. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజల కోసం ఆయన ఎంతో చింతించాడు. అరణ్య మార్గంలో ఉన్నప్పుడైతేనేమి వారు ప్రతిసారి కూడా ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయటం వల్ల అలాగా ఆయన చింతిస్తూ ఉన్నాడండి. ఆ మాట చెప్తాడు చూడండి. యెషయా భక్తుడు యెషయా గ్రంథము 1:2 నుంచి చూడండి ఒకసారి. నేను పిల్లల్ని కని ఉన్నాను, వారిని పెద్దవారిని చేసి ఉన్నాను. 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుడి, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. చాలండి. వారు నా మీద తిరగబడి ఉన్నారని తండ్రి అయిన దేవుడు మన కోసం చింతిస్తున్నాడండి. తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పుడు మన పిల్లల మాట వినట్లేదని లేదా సరిగ్గా చదువుకోవట్లేదని, వారి సరి అయిన మార్గాల్లో నడిపించబడట్లేదని వారి గురించి మనం చింతిస్తూ ఉంటామండి. అలాగే దేవుడు కూడా మన కోసం ఆయన మన మాట వినట్లేదని, ఆయన ఎరిగి జీవించట్లేదని ఆయన మన కోసం చింతిస్తున్నాడండి. రెండవ విషయం ఏంటంటే కాలము లేదా దినాలు మన కోసం చింతిస్తున్నాయంటండి. ఏంటంటే కాలము మన కోసం చింతిస్తుందంట. మత్తయి సువార్త 6:34 చూడండి ఒకసారి. 6వ అధ్యాయము. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి అది చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. చూడండి, రేపటి మనల్ని దేవుడు ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనకి రేపటి గురించి మీరు చింతించకండి, రేపటి దినము దాని గురించి దానికి సంగతుల గురించి చింతిస్తుంది. సంగతులు అంటే ఏంటంటే దినానికి ఏమైనా సంగతులు ఉంటాయా? కాలానికినే. అసలు కాలం ఉన్నది ఎవరి కోసం? మన గురించి. మనం చేసే క్రియలను బట్టి అది చింతిస్తుంది అనమాట అండి. కాలం చింతిస్తుంది, దేవుడు చింతిస్తున్నాడని చెప్పుకున్నాం.
ఇప్పుడు ఏం చేస్తుందంటే కాలం చింతిస్తుందంటే మనల్ని బట్టి, రేపటి దినాన్ని బట్టి. రేపు మళ్ళీ ఎలాంటి దౌర్భాగ్యాలను చూడాలిరా, వీరి క్రియలు ఎలాంటివి చూడాలి, వీళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి రేపటి దినం గురించి, అలాంటి విషయాల్లో కాలము మన గురించి చింతిస్తుందంట. మూడవదిగా సృష్టి యావత్తు మన గురించి చింతిస్తుంది లేదా మూలుగుచున్నదని రోమాపత్రిక 8:22 వచ్చిన చూడండి ఒకసారి. రోమా 8:22 సృష్టి యావత్తు ఇది వరకు ఏకాగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఇక్కడ సృష్టి యావత్తు అంటండి. సృష్టి యావత్తు ఇది వరకు నుండి కూడా ఏకాగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుతుందంటండి. ఆ చింత అన్నది మామూలు చింత అండి. అది ఆ వేదన పడడం అనేది మామూలు విషయమా? ప్రసవ వేదన పడడం అనేది మామూలు విషయమా? ఎందుకో ఇంకా 19వ వచనం చదవండి ఒకసారి. 19:21 వచనం చదివితే చెప్పండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆసక్తితో ఎదురు చూచుచు తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లల పొందబోవు మహిమగల స్వాతంత్రమును పొందుదనని నిరీక్షణ గలదే. స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు చాలండి. ఇప్పుడు దేవుడు సృష్టిని ఎందుకు చేశాడండి? మనకు సేవ చేయడానికి. మొదట్లో దాన్ని స్వేచ్ఛగానే ఉంచాడు. దాన్ని ఉంది. అంటే స్వేచ్ఛగానే సంతోషంగా మనకు సేవ చేస్తుంది. అది మన చేసిన క్రియలను బట్టి వాటిని అది చూడలేక, అది భరించలేక, అది ఒక బానిసత్వంలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు మనం చోట జీతానికి పనిచేస్తున్నాం అనుకోండి, మనకు నచ్చిన జీతానికి పనిచేస్తున్నాం అనుకోండి, మనకు సంతోషంగా ఉంటుంది. మనకు సరిపడని జీతానికి పనిచేస్తున్నాం అంటే సంతోషంగా ఉంటుందండి. మనం స్వేచ్ఛగా పనిచేయగలమండి. ఏదో బాధతోనో వేదంతో పనిచేస్తూ ఉంటాం. తిట్టుకుంటాను, అక్కడ ఓనర్ని తిట్టుకుంటాను, మన పై అధికారులను తిట్టుకుంటాను, పనిచేస్తూ ఉంటాం. అలాగే ఒకప్పుడు బాగా ఉన్న సృష్టి మన క్రియలకు లేదా మనం చేసే దౌర్భాగ్యమైన సంబంధమైన విషయాలకు చూసేది ఏమవుతుందంటే ప్రసవ వేదన పడుతుంది. ఇంకెంతకాలం తండ్రి వీళ్ళకి సేవ చేయాలి అని, ఇలాంటి వారికి నీ మహిమను పొందబోయే నీ కుమారుల గురించి నేను ఎదురు చూస్తున్నాను తీర్పు దినం కోసం అలాగా అని చెప్పేసి సృష్టి యావత్తు కూడా ఏమవుతుందంటే మూలుగుచున్నదనమాట అండి. నాలుగవదిగా దైవజనుడికి, నిజమైన దైవజనుడికి కలిగిన చింత చూద్దాం చూడండి. గలతీ పత్రిక 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, సంఘానికి మీలో క్రీస్తు స్వరూప్యం ఏర్పడే వరకు నాకు ప్రసవేదన కలుగుతుంది. ఇది ఈ యొక్క వేదన లేదా చింత అనేది పౌలుకు ఒకరికే కదండి, దేవుడికి ఉంది, దైవజనులు అందరికీ ఉంది. అదే అందరికంటే నిజమైన దైవజనులకి, నిజంగా సేవ చేసే దేవుడు పని చేయాలి అనే ఆసక్తి గల వారు అందరికీ కూడా ఉంది. ఏంటంటే వారికి ఉన్న ఆసక్తి ఏంటంటే, చింత ఏంటంటే విశ్వాసుల్ని నిజమైన క్రైస్తవులుగా మార్చాలి, క్రీస్తు స్వరూప్యంలోకి మార్చాలి, వాళ్ళని క్రీస్తు ఎదుట పరిపూర్ణంగా నిలబెట్టాలని నిజమైన దైవజనుడిగా చింత ఉంటుంది అనమాట అండి. అలాగే దేవుడు కూడా చింత. వీరు లోక సంబంధంగా అయిపోతున్నారు, లోక సంబంధమైన మోసలోకి వెళ్ళిపోతున్నారు, లోక సంబంధమైన లేదా ప్రకృతి సంబంధమైన విషయాలనే వెంబడిస్తున్నారు, వారి సొంత శారీరక సంబంధమైన విషయాలనే వీరు ఆలోచించుకుంటున్నారు తప్ప వీరు నా వైపు తిరగట్లేదు, నాలాగా నా స్వభావంలోకి వీరు మారలేకపోతున్నారనే చింత ఆయన కూడా కలిగి ఉన్నాడండి. అందుకోసం యేసుక్రీస్తు ప్రభు వారి మరణం అయినా, అపోస్తుల మరణం అయినా కూడా మన గురించే కదండి. అవునా కదండి? వారు అలా మరణించబట్టి ఈరోజు మనం రక్షణ పొందాం, స్వేచ్ఛగా ఆత్మీయ సంబంధమైన స్వేచ్ఛను పొందుకుని త్వరలో మనం పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుందండి. అయితే మనం ఎప్పుడు కూడా మనిషి అనేవాడు ఎలాంటి చింతన కలిగి ఉన్నాడంటే,
తనకు భౌతిక సంబంధమైన చింతనే కలిగి ఉన్నాడండి. ఈ జీవితకాలం ఒక చోట ఉంటదండి. మనం ఈ జీవితకాలం మట్టుకే మనం నిరీక్షణ ఉంచడం వల్ల ఎంతో మనం దౌర్భాగ్యం అని ఒక అవసరం ఉంటది. అంటే మన చింత ఎప్పటిదాకా ఉందంటే మనకి ఇదే జీవితం అనుకుని ఈ జీవితం కోసం చింతిస్తున్నాం తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యం గురించో, దేవుని గురించో, ఈ ఆత్మ రెండో మరణాన్ని తప్పించిన ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళాలని చింత గాని, లేదా నేను సువార్త చేయాలని చింత గాని, దేవుణ్ణి సరైన విధానంలో ఆరాధించాలని చింత గాని మనలో ఎవరిలో ఉండట్లేదండి నేటి క్రైస్తవుల్లో. చివరిగా ఒక విషయం చూసుకుందాం. ఫిలిప్పు 4:6 చూడండి. ఫిలిప్పు 4 అంతకన్నా ముందు ఒకసారి యాకోబు 4:8 చూడండి. అంటే ఇప్పుడు చెప్పుకున్న మాట అంటే ఈ కాలం మట్టుకే దేవుని యందు నిరీక్షణ ఉన్న వారి కోసం దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం సార్. 8లో మధ్యలో చదవండి. పాపులారా అని ఉంటది. పాపులారా మీ చేతులను శుభ్రపరచుకునుడి, విమర్శకులారా మీ హృదయంలో పరిశుద్ధపరచుకునుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతకు మార్చుకుని. చాలండి. పేతురు భక్తులు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తారంటే మీరేమి దేనికోసం చింతించడం అని చెప్తారు. మత్తయి సువార్త ఆరోగ్యం అంతా చూస్తే ఆయన మీరు ఆహారం కోసం చింతించకండి, మీరు మూరడు ఎక్కువ అవ్వాలని చింతించకండి, రేపటి దినం గురించి చింతించకండి ఆయన చెప్తుంటే, పేతురు భక్తుడేమో మీరు దేని గురించి చింతించకండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని పేతురు భక్తుడు చెప్తున్నాడండి ఇక్కడ. కానీ యాకోబు భక్తుడేమో చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి. అది పాపులారా మీ చేతులను శుభ్రపరచుకుని, ద్విమనస్కులారా మీ హృదయంలో పరిశుద్ధపరచుకుని, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వును దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకునుడి. చాలండి. ఇప్పుడు ఇదే జీవితం, ఇంకా జీవితం లేదు అని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదండి. ఈ జీవితం చిన్న జీవితం, మనం ఎంజాయ్ చేయాలి, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి అని చెప్పేసి లోక పరంగా జీవించేవారు ఉంటారు కదా, వాళ్ళందరికీ చెప్తున్నాడు అనమాట అండి ఇతను యాకోబు భక్తుడు. మీ నవ్వుని ఆ 2 లైన్లు చదవండి, లాస్ట్ 2 లైన్లో ఒకసారి. మీ చింత అది కాదు, చివర 2 మాటలు. మీ నవ్వుని మీ ఆనందమును మీ నవ్వును దుఃఖమునకు మీ ఆనందం చింతకును మార్చుకునుడి. అలాంటి వారి కోసం చెప్తున్నాడు అనమాట ఇక్కడ యాకోబు భక్తుడు. అలా మార్చుకోమని అంటే ఇదే జీవితం అనుకుని సంతోషించే వారి కోసం ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. అయితే మన చివరిగా ఫిలిప్పు 4:6 చూడండి ఒకసారి. దేనిని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపనలు కలిగి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అదండి, మనం దేని గురించి చింతించుకొని మనం ఏం చేయాలంటండి, కృతజ్ఞత కలిగి దేవుని ఎడల మాది ఏ పరిస్థితుల్లో సరే, మన శ్రమల్లో ఉన్నా, మంచిగా ఉన్నా, లేమిలో ఉన్నా, ధన సమృద్ధిలో ఉన్నా సరే, ఆ పరిస్థితుల మట్ట మనం చింతించకుండా ఏం చేయాలంటే కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. మన చింత యావత్తు ఆయన మీద వేసి కృతజ్ఞతా భావంతో ప్రార్థనలు చేసుకుంటూ మనం దేవునిలో ఎదగాలి. కాబట్టి మన చింత యావత్తు ఎవరి మీద వేయాలండి, దేవుని మీద వేయాలి. మన చింత ఏమై ఉండాలి, మనం ప్రార్థన చేయలేకపోతున్నామనో, లేకపోతే బైబిల్ చదవలేకపోతున్నామనో, ఇలాంటి విషయాలు ఆత్మ సంబంధం విషయాల మీద ఉండాలి తప్ప శారీరక సంబంధం విషయాల మీద మన చింత ఉండకూడదని ఈనాటి మాటలు ముగిస్తున్నానండి. ఆమె